శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 13 గురువారం వృశ్చిక రాశిలో సాధారణంగా విశాఖ 4వ పాదంలో ఉంటుంది మరియు అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటుంది. ఈరోజు ఆత్మవిశ్వాసం పట్టుదల పెరుగుతాయి. ఇక కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచనతో ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల జ్ఞానం ఆర్థిక విషయాల్లో మంచి ఆలోచనలు కలుగుతాయి. కుజగ్రహ ప్రభావం వల్ల ధైర్యం శక్తి పెరుగుతాయని, కానీ కోపాన్ని మాత్రం నియంత్రించాలి. చంద్రబలం వల్ల మనసులో ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో సానుకూలత ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే గురువారం రోజు పసుపు రంగు వస్త్రం లేదా పసుపు పువ్వులతో పూజ చేయండి. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం అయితే చాలా మంచిది. పేదలకు శనగపప్పు, పసుపు లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయడం అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు మరియు గురుగ్రహ దేవత ఆరాధన అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పఠించండి, దీపం వెలిగించండి, తులసి దళాలతో పూజ చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు ఎరుపు. అదృష్ట సంఖ్య 3, 9. రేపటి రోజున ఉదయం సూర్యోదయం తర్వాత పూజా ధ్యానానికి చేయడం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఇష్టదేవతను ప్రార్థించడం అయితే చాలా మంచిదని నమ్మకం అండి. ఇప్పుడు ఇక మనం వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో అయితే అత్యంత ప్రమాదకరమైన, అదే సమయంలో అత్యంత కీలకమైన రోజుల్లోకి అయితే మనం అడుగు పెట్టబోతున్నామని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజునైతే మీ జీవితంలో నిజమయ్యబోయే ఈ యొక్క సంఘటనలు ఏంటో తెలిస్తే మీరు ఒక్క క్షణం కూడా నిశ్శబ్దంగా ఉండలేరండి. ఇక ఈ వీడియో ఏదో ఒక సాధారణ రాశిఫలం కాదండి. మీ వెంటే ఉంటూ మీ వెనకే ఉంటూ మీ యొక్క వెన్నుపోటు పొడుస్తూ మీకు సిద్ధంగా ఉన్న ఆ రహస్య శత్రువు గురించి అయితే మీకు తెలియజేసే ఒక హెచ్చరిక ఉండండి. ఇక ఆ నమ్మక ద్రోహి మీ పక్కనే ఉన్నాడు, మరి మీ ప్రతి కదలికను గమనిస్తున్నాడు. ఇన్నాళ్ళుగా మీరు ప్రాణం కంటే ఎక్కువగా ఎవరినైతే నమ్మారో మరియు వారే మీ యొక్క పాలిట కాలయముళ్ళ అయితే మారబోతున్నాడు. ఇది వింటే మీ కాళ్ళ కింద ఉన్న భూమి ఒక్కసారిగా కదులుతుందన్నమాట. మరోవైపు 7 జన్మల మీ నిరీక్షకు ఫలితం దక్కే సమయం కూడా ఆసన్నమైందిగా చెప్పుకోవాలి. సాక్షాత్తు శనిదేవుడు మీ యొక్క జాతకాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మీ ఇంట్లో జరగబోయే సంఘటన ఏమిటి? అసలు మీ ఆర్థిక పరిస్థితి మార్చే ఆ అద్భుత అవకాశం ఎక్కడుంది? మీరు చేయబోయే ఆ ఒక్క చిన్న తప్పు మీకు 10 ఏళ్ల కష్టాన్ని ఎలా బూడిద చేయబోతుంది? వీటన్నిటినీ కూడా మనం వెనుకున్న సత్యాలను ఇప్పుడైతే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అందుకే వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితం యొక్క రహస్యం. మీకు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి. రాబోయే రోజుల్లో మీకు మరింత ఉత్సాహాన్ని వస్తుంది. ఇక భయంకరమైన వెన్నుపోటు మరియు అద్భుతమైన అదృష్టాల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సిద్ధంగా అయితే ఉండండి. వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఎవరు ఊహించని ఒక భయంకరమైన వెన్నుపోటునైతే ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవాలండి. మీ జాతక చక్రంలో ఇప్పుడు ఒక రహస్యమైన చీకటి కోణం అయితే బయటపడుతుందనే చెప్పుకోవాలి. ఇది వింటే మీ నోట మాట రాదు, మీ కాళ్ళ కింద భూమి అంతా కదిలిపోతుంది. ఎందుకంటే మోసానికి వెన్నుపోటుకి అన్ని హద్దులు దాటిపోయాయి. ఇక మీ సొంత మనుషుల్లోనే ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా అయితే పెద్ద కుట్ర చేయబోతున్నారు. మీ చుట్టూ ఉన్న ఉచ్చు అయితే బిగించబోతున్నారు. ఇక ఎవరు ఆ కుట్ర ఏంటి ఈరోజే బయట పెట్టబోతున్నాను. మరి రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు అయితే మీరు హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒక పెద్ద ప్రమాదం మీకోసం అయితే ఎదురు చూస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు చాలా తెలివిగా మరియు ప్రతి అడుగు ఆచిచూసి వేయాలండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు, రాబోయే ఈ రోజుల్లో అయితే ఒక ఎత్తు. ఇప్పుడు మీరు గనక ఈ పరిస్థితిని చక్కదిద్దుకోపోతే మీరు ఒక భయంకరమైన తుఫాను మిమ్మల్ని చుట్టుముట్టడం అయితే ఖచ్చితంగా ఖాయమండి. నిజం చాలా చేదుగా ఉంటుంది, కానీ మీకు ఆ నిజాన్ని చెప్పడం ఇప్పుడు చాలా అవసరం. గడిచిన
నెలల్లో అయితే మరియు మీకు రాబోయే నెలల్లో కూడా వృశ్చిక రాశి వారికి ఎంతో కష్టంగా గడిచాయో, మీరే ఎంత నరకాన్ని చూశారో కేవలం మీ యొక్క మనస్సాక్షికి మాత్రమే తెలుసండి. ఇక రాబోయే నెలల్లో అయితే మీరు పడ్డ మానసిక వేదన, ఆ గుండె దడ పుట్టించే సంఘటనలు మిమ్మల్ని లోపల విడిచిపోయేలా చేశాయి. మీ సొంత మనుషులే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీ వెన్నులో కత్తులు దించారు. దీనివల్ల మీరు రాత్రులు నిద్ర లేకుండా చాలా వరకు దూరం అయిపోయాయండి. అదృష్టం మీ మీద అలిగిందని ప్రతి ఒక్కరూ కూడా మీ మనసుతో ఆడుకుంటున్నారని మీకు అనిపించే సందర్భం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా వినండి. వృశ్చిక రాశి వారు ప్రమాద గంటలు ఇప్పటికే మోగుతున్నాయని చెప్పుకోవాలి. ఇక రాబోయే రోజుల్లోకైతే మనం అడుగు పెట్టే వేళ కాబట్టి ఒక వినాశకరమైన ముప్పు మీ ఇంటి గడప ముందైతే వచ్చి నిలబడుతుంది. ఇక రాబోయే రోజుల్లో అయితే మీ ఇంట్లో ఒక పెద్ద గొడవ లేదా వివాదం జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ గొడవ ఎంత భయంకరంగా ఉండబోతుంది, అది మీ యొక్క ప్రశాంతతను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే చెబుతున్నాను, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈ గండం అయితే గడిస్తే చాలండి, మీ జీవితంలో ప్రతి క్షణం అద్భుతంగా మారబోతుంది. మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ సువర్ణ అవకాశం మరియు సువర్ణకాలం మీ యొక్క ధర అయితే చేరుతుంది. అందుకే అమ్మవారి భక్తులు ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు పూర్తి నమ్మకంతో అయితే మీరు అమ్మవారి మీద వదిలేసేయండి. మీరు మీ మనసులో ఉన్న కోరిక మాత్రం, ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరబోయే అవకాశాలు వస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి మీ జీవితం ఎప్పుడూ కూడా ఒక తెరిచిన పుస్తకంలా అయితే ఉంటుందండి. మీ దగ్గరికి ఎవరొచ్చినా సరే మనసు విప్పి మాట్లాడేస్తారు. మీ కష్టాలన్నీ కూడా చెప్పేసుకుంటారు. ఎంతలా అంటే పరిచయమైన కొద్దిసేపటికే మీ వ్యక్తిగత రహస్యాలను కూడా మీరు వారికి పూసగుచ్చినట్టు చెప్పేసుకుంటుంటారు. మీ మంచితనమే మీకు శాపంగా మారబోతుందని మీరే గ్రహించుకోవాలి. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని జనం మిమ్మల్ని వాడుకుంటున్నారు. అయితే మీరు ఏళ్ళ తరబడి కష్టం చేసుకున్న వారికి కూడా ప్లాన్ దొంగలించేశారు. కొందరైతే మీ యొక్క మంచితనాన్ని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని మోసం చేసేవారు మరికొందరు. అంతేకాదండి, మీ పేరు చెప్పుకొని సమాజంలో అయితే పను చేయించుకునేవారు కూడా ఉన్నారు. ఇది మీ పరుగు తీసేసేవారు మీ చుట్టూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క రాబోయే రోజుల్లో అయితే మీతో అలాంటి ఒక భయంకరమైన ఘటన అయితే జరగబోతుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు తర్వాత అయితే చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుందండి. ఇక మీ యొక్క స్వచ్ఛమైన జీవితంపై ఎవరూ తడవలేని ఒక మచ్చపడే ప్రమాదం కూడా ఉంది. ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా, ఎంత కష్టపడ్డా కూడా ఆ కలకాలాన్ని అయితే చెరిపేయడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే మీ చుట్టూ కొంతమంది ఒక సవాళ్ళు అంటే నమ్మక ద్రోహాలు పొంచి ఉన్నారు. పైకి చూస్తే మాత్రం మంచి వాళ్ళలాగా కనిపిస్తారు, కానీ వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. కానీ లోపల మాత్రం వారు అత్యంత విషపూరితమైన వారని కూడా తెలుసుకోవాలండి. ప్రతి విషయంలోనూ వారు కేవలం తన స్వలాభం కోసమే చూస్తుంటారు. అది సొంత బంధువులైనా సరే మీ మీద అపవాదు వేసి వారు లాభపడాలని చూస్తున్నారు. మీ ఎదుగుదలను అయితే చూసి ఓర్వలేక మీ అదృష్టాన్ని, మీ యొక్క సంతోషాన్ని, మీ కుటుంబాన్ని కట్టడి చేయడానికైతే శుద్ధ శక్తులను, తంత్ర విద్యలను అయితే కూడా వాడుతున్నారు. ఆ నమ్మక ద్రోహులు కుతంత్రాలన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో అయితే హద్దులు దాటిపోతున్నాయని తెలుసుకోవాలి. జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు అయితే మీ చుట్టూ ఉన్న మనుషుల గురించి ఎప్పుడూ కూడా ఒక చేదు నిజం చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని, చివరికి మీ యొక్క కుటుంబాన్ని కూడా కట్టడి చేసేలా అయితే కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓరలేక మీపై అయితే చెడు ప్రయోగాలు చేస్తున్నారని కూడా తెలుసుకోవాలండి. మిమ్మల్ని నిలువున ముంచడానికి వారు పై ఎత్తులు వేసే స్కెచ్ అయితే వాడుతున్నారు. మీకు రేపటి రోజున అయితే అందుకే మీకు ఒక ముఖ్యమైన సలహా చెప్పాలంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలను, మీ ఇంటి గుట్టును పొరపాటును కూడా ఎవరికి కూడా చెప్పకండి. ఇక ఆ వ్యక్తి మీకు ఎంతటి ఆప్తమిత్రుడైనా సరే లేదా దగ్గర బంధువు అయినా సరే నోరు మాత్రం ఇప్పకండి. నిజానికి మన ఇంట్లో వాళ్ళే అప్పుడప్పుడు అత్తాకోడల మధ్య గొడవలు చాలా వరకు రావచ్చు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగువులు కూడా జరగవచ్చండి. ఇవన్నీ సహజం.
కానీ మీ ఇంట్లోనే ఉంటూ మీ నోటి దురద ఆపుకోలేక వారిని కొందరున్నారు. వారు మీ ఇంట్లోని చిన్న విషయాన్ని కూడా పక్కింటి వారికి కూడా చెప్పి స్నేహితులకు మోసుకెళ్ళి చెబుతుంటారు. అలాగే గుర్తుంచుకోండి, ఆ చిన్నపాటి మాటే రేపటి రోజున మీ యొక్క పరువు తీసే ఒక పెద్ద కొండంత సమస్యగా మారబోతుందని తెలుసుకోండి. మీరు ఇన్నాళ్ళుగా సంపాదించుకున్న గౌరవ మర్యాదలపై అది ఒక మచ్చలా అయితే మిగిలిపోయే ప్రమాదం జరుగుతుంది. అందుకే రేపటి రోజునైతే మీరు అప్రమత్తంగా ఉండండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ చుట్టూ ఒక ఏకపక్ష ప్రేమ అనే మాయాజాలం అల్లుకొని ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా గుడ్డిగా ప్రేమిస్తే ఆ మత్తులో అయితే మీరు వెంటనే మేల్కొనండి. లేదంటే మీరు ఊహించని దారుణమైన వెన్నుపోటునైతే ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకోవాలండి. అలాగే మీరు ప్రతి ఒక్కరితోనూ ఒక పరిమితి వరకు మాత్రమే దూరం పాటించండి. మీకంటూ అత్యంత స్నేహితులు ఉన్నా సరే మీ వ్యక్తిగత రహస్యాలన్నీ కూడా వారికి చెప్పకండి. అలాగే మీరు వేరే వాళ్ళ గొడవల్లోకి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఇతరుల యొక్క విషయాలు మీరు చేసే చిన్న జోక్యం కూడా అది మిమ్మల్ని పెద్ద పెద్ద ఫ్యామిలీ గొడవల్లోకి లేదా కోర్టు కేసుల దాకా అయితే రావచ్చండి. ఒకవేళ మీరు ఎవరితోనైనా కలిసి భాగస్వామ్యంతో అయితే వ్యాపారం చేస్తున్నట్లయితే రేపటి రోజున అది చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని దారుణంగా మోసం చేసే సూచనలు కూడా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు చాలా వరకు అప్రమత్తంగా ఉండడం అయితే చాలా మంచిదండి. మీ యొక్క ప్రవర్తనలో కొంచెం మార్పు తీసుకురండి. అందరితో కాస్త ప్రేమగా ఉండండి, వినయంగా కూడా మాట్లాడండి. బహుశా మీలో వచ్చిన ఈ మార్పు చూసి చాలా వరకు మీ పార్ట్నర్ తను చేయాలనుకున్న తప్పును కూడా ఆపేయవచ్చు. కానీ మీరు పాత మొండితనాన్ని చూపిస్తే మాత్రం అలాంటి పరిస్థితి చేజారిపోతుందని కూడా మీరు తెలుసుకోండి. మీ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంది. పార్ట్నర్షిప్లో ఉండేవారికి ఇది చాలా వరకు గండం ఉన్న సమయంగా చెప్పుకోవాలండి. వృశ్చిక రాశి వారు రేపటి రోజు మీరు ఒక్కసారిగా మనం పాత మొండితనాన్ని పక్కన పెట్టకపోతే మీరు అనుభవించే పరిస్థితులు చాలా వరకు చేయి దాటిపోతాయి. దీనివల్ల మీ వ్యాపారం దెబ్బతీయడమే కాకుండా మీకు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా పెద్ద ఆర్థిక ఇబ్బంది మరియు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంటుంది. వ్యాపారమే కాదు, మీ జీవిత భాగస్వామితో కూడా మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. వారిని అర్థం చేసుకునేలా నడుచుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా మీరు ఊహించని విధంగా అయితే ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. నిజానికి మనసులో చాలామంది చేసే తప్పు ఏంటంటే, రాబోయే రోజుల్లో అయితే కేవలం సంపాదన గురించే కాదండి, ఆఫీస్ టార్గెట్ల గురించి మాత్రమే కాదు ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ పని పని అంటూ గడుపుతూ ఉండిపోతారు. ఇంట్లో మన కోసం ఒకరు ఎదురు చూస్తున్నారన్న నిజాన్ని అయితే మీరు పూర్తిగా మర్చిపోతాం. సరిగా అక్కడే మన బంధాల మధ్య అగాఢం మొదలవుతుంది. ఇక అందుకే మనల్ని అప్రమత్తం చేసేయాలన్న నా ఒక్క ఉద్దేశం అండి. ఒకవేళ మీరు ఇంటికి సమయం ఇవ్వకపోతే ఆ ఒక్క ఖాళీని భర్తీ చేయడానికి మీకు వైవాహిక జీవితంలోకి ఎవరో మూడో వ్యక్తి రావడం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక మీరు రేపటి రోజున మంచిగా ఉండి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించండి. రేపటి రోజున విద్యార్థులకు మంచి అవకాశంగా కూడా కనిపిస్తుంది. మరి తెలిసింది కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.